హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితి అయితే 2 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది. సో ఆల్రెడీ నేను వీడియో చేశాను, అందరికీ తెలిసిన విషయమే. సో అప్లై చేసుకోవడానికి డేట్ కూడా మనకి 20వ తారీఖు దాకా అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. సో 6 నోటిఫికేషన్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఆల్రెడీ విడుదలైనవి కదా. అదేవిధంగా మనకి 7వ నోటిఫికేషన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఆపరేటర్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే మనకి నిన్న విడుదల చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది అప్లై చేసుకోవడానికి మీకు 21 నుండి 26వ తారీఖు లోపు మాత్రమే టైం అయితే ఉంది, తక్కువ టైం ఉంది. సో 26 లోపల అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయకండి, సర్వర్ ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి 1-2 రోజులకి ముందుగానే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు మనకి ఎందులో అంటే డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో పే స్కేల్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన దానికి ఎక్స్ట్రాగా మనకి డిఏ అలవెన్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మీకు ఫైనల్గా శాలరీ అనేది చేతికి అయితే వస్తుంది. అలాగే వేకెన్సీస్ విషయానికి వస్తే 225 ఖాళీలు అయితే మనకి డ్రైవర్ ఆపరేటర్లు అయితే ఉండడం జరిగింది. సో జోనల్ వైజ్గా ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ చివరిలో మనకి ఏ జోన్లోకి ఏ జిల్లాలు వస్తాయనేది కూడా డీటెయిల్గా మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మీ యొక్క జిల్లాని బట్టి మీరు ఏ జోన్కి వస్తారో అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి 1 నుండి 7వ తరగతి దాకా మీరు ఎక్కడైతే మనకి స్కూల్ చదివారో ఆ స్కూల్ ప్రస్తుతం ఏ జిల్లాలో అయితే ఉంటుందో అక్కడ మీరు లోకల్ క్యాండిడేట్ కింద అయితే ట్రీట్ చేయబడతారో. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది అప్లై చేసుకోవడానికి మీకు 800 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే మనకి 400 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు మాత్రం 800 రూపాయలు అయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అప్లై చేయడానికి అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు మోర్ దాన్ 1 పోస్ట్ అప్లై చేసినట్టయితే మీకు 50 రూపాయలు రిబేట్ అయితే వస్తుంది. ఎందుకంటే మీకు ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఈ 3 నెలల్లో ఎన్ని మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ వచ్చినా సరే అన్నిటికీ కలిపి సింగిల్ ఈవెంట్ అయితే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మీకు ఒకటే కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు 50 రూపాయలు రిబేట్ అయితే లభిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 రూపాయలు రిబేట్ అయితే మీకు అయితే లభించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు కేవలం మెన్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ అని అయితే ఇచ్చారు. ఏజ్ విషయానికి వస్తే మనకి 21 to 25 21 నుండి 25 సంవత్సరాల లోపు అయితే మీకు ఎప్పటికీ అంటే 1 జూలై 2022 నాటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒక రోజు అటు ఇటు ఉన్నా సరే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కరెక్ట్గా మీకు ఎంత అయితే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ ఏజ్ ఇచ్చారంటే 25 కానీ అంతకన్నా తక్కువ కానీ ఉండాలి. కానీ 25 కన్నా ఎక్కువ ఒక్కరోజు ఉన్న 1 జూలై 2022 నాటికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో గవర్నమెంట్ వారు మనకి 5 years + 3 years + 2 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 25కి ఎక్స్ట్రాగా మనకి 25 + 5 + 3 + 2 అయితే మనకి ఎక్స్ట్రాగా మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే లభిస్తుంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఒకసారి మీరు గమనించవచ్చు. సో మనకి మిగతా ఉద్యోగాలన్నింటికీ కూడా గతంలో ఇచ్చిన 3 years రిలాక్సేషన్ కాకుండా ఎక్స్ట్రాగా మనకి 2 years ఇచ్చారు. సో ఆల్రెడీ మనం చూసాం కదా. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ మీరు పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. 1 జూలై 2022 నాటికి మీకు పాస్ అయినట్టుగా మీకు అయితే ఉంటే కనుక ఇంటర్మీడియట్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్ + ITI మీకు ఏదైతే ఆటో ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ మోటార్ వెహికల్ లేదా మెకానిక్ డీజిల్ ఆర్ ఫిట్టర్లో కనుక ITI చేసి మీరు 10వ తరగతి 2 కంప్లీట్ చేసి ఉంటే కనుక 1 జూలై 2022 నాటికి ఈ క్వాలిఫికేషన్తో అన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండి దానికి ఎక్స్ట్రాగా మళ్ళీ మీకు HMV లైసెన్స్ అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కంటిన్యూగా 2 years పీరియడ్ మాటికి మీకు HMV లైసెన్స్ కనుక ఉన్నట్లయితే టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద సో మీరు రెండింటితోనూ సరే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఈవెంట్స్ విషయానికి వస్తే 1600 మీటర్ రన్ అనేది ఉంటుంది. 7 minutes 15 secondsలో అయితే మీరు కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 9 minutes 30 seconds అయితే టైం అయితే ఉంటుంది. ఓకే, సో అలాగే ఫిజికల్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే మీకు రన్ ఈవెంట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు మెజర్మెంట్స్ తీసుకుంటారు. హైట్ అనేది 162 కానీ అంతకంటే తక్కువ కానీ హైట్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇక్కడ మెన్షన్ చేసిన జిల్లాల్లో మీరు కనుక ఎస్టీ క్యాండిడేట్ అయితే కనుక సో మీకు ఎక్స్ట్రాగా 160 meters ఉంటే అయితే సరిపోతుంది. సో మనకి రిలాక్సేషన్ అయితే హైట్ విషయంలో అయితే ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు ఎస్టీలకి కాదు, కేవలం ఈ జిల్లాలలో ఉన్న ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్కి మాత్రమే ఈ రిలాక్సేషన్ అనేది అయితే వర్తిస్తుంది. అలాగే లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఈవెంట్స్ కూడా మీకు అయితే కండక్ట్ చేస్తారు. లాంగ్ జంప్ అనేది 4 meters జనరల్కి, ఎక్స్ సర్వీస్ మనకి అయితే 3.50, షార్ట్ పుట్ 7.26 kgs వెయిట్ని మనకి జనరల్ వాళ్ళు 6 meters అయితే త్రో చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మన కూడా సేమ్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే.
ఓకే. అలాగే మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, డ్రైవింగ్ టెస్ట్ అనేది మీకు 100 మార్క్స్‌కి మనకి 8 పారామీటర్స్‌లో ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు క్లియర్‌గా డీటెయిల్స్ ఇచ్చారు. మాక్సిమం మార్క్స్ ఎన్ని, మినిమమ్ మార్క్స్ ఎన్ని, ఎటువంటి టెస్ట్‌లనేవి ఉంటాయి. గేర్ చేంజింగ్, అప్ అండ్ డౌన్ గానీ, మనకి స్టార్టింగ్ హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఫ్రమ్ ద రెస్ట్ ఆన్ ద లెవెల్ ఆఫ్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్ గానీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చూడొచ్చు. రోడ్ సెన్స్ గానీ, జనరల్ డ్రైవింగ్, కంట్రోల్ ఆఫ్ వెహికల్ ఇన్ ఆల్ కండిషన్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ స్టీరింగ్ కంట్రోల్ అండ్ యాస్పిరేషన్ అండ్ జడ్జ్‌మెంట్. అలాగే యూజ్ ఆఫ్ బ్రేక్స్, స్టాపింగ్, పార్కింగ్, రివర్సింగ్ ఆఫ్ వెహికల్, following road policy signals, traffic signal to carry out minor repairs and attend the breakdown problems, knowledge of motor vehicle mechanism, knowledge of preventive మెయింటెనెన్స్. ఓకే. సో, ఇటువంటి వాటి మీద మీకు అయితే టెస్ట్ అయితే 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ హూ క్వాలిఫైయింగ్ ఇన్ ద డ్రైవింగ్ టెస్ట్ షాల్ రిక్వైర్ టు అపియర్ ద రిటన్ ఎగ్జామినేషన్. డ్రైవింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకే. దీంట్లో మనకి ఓసీకి మినిమం 40%, బీసీకి 35%, ఎస్సీకి 30%. ఓకే. అలాగే ఎస్టీకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 30% మినిమం మార్కులు అయితే 200కి అయితే మీకు రావాల్సి అయితే ఉంటుంది. అలాగే టెక్నికల్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ ఏ జోన్లోకి ఏ జిల్లాలు వస్తాయనేది అయితే లిస్ట్ ఇచ్చారు. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ జిల్లా ఏ జోన్లోకి వస్తుందని చెక్ చేసుకుని మనకి మీరు ఎక్కడ లోకల్ అవుతారో చూసుకుని అక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, టెక్నికల్ పేపర్కి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ కొంచెం బ్రీఫ్గా అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీకు వెబ్సైట్లో నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అలాగే కింద సిలబస్ మీద క్లిక్ చేస్తే సిలబస్ ఓపెన్ అవుతుంది. సో, మీరు క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ మిగతా జాబ్స్కి అప్లై చేసుకుంటే డైరెక్ట్గా ఆ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి సో, మీరు దీనికి సంబంధించి ఫీ పేమెంట్ అనేది చేసి దీనికి సంబంధించి కూడా అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. ఓకే. సో, ఇది మనకి తెలంగాణ స్టేట్లో విడుదలైన కొత్త నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. అలాగే మనకి ఏజ్ కూడా పెంచారు మిగతా జాబ్స్కి. అలాగే మనకి టైం కూడా పెంచారు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు, గతంలో లేని వాళ్ళు మనకి ఏజ్ తక్కువ అయిందని చెప్పి ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే వీలైనంత త్వరగా ట్రై చేయండి. మళ్ళీ సర్వర్ ఇష్యూస్ అయితే లాస్ట్ మినిట్లో అయితే వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ.